కేశవరావుని చంపొచ్చు, నగ్రేట్ని చంపొచ్చు, కానీ వాళ్ళ మూల సిద్ధాంతాలను చంపడం మీకు సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. మౌలిక సిద్ధాంతం మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం అది అధ్యేయంగా ఉన్నటువంటి సిద్ధాంతం. దాన్ని నమ్ముకున్న నగ్రేట్లు. ఇక మార్గాలు వేరు కావచ్చు, కానీ సిద్ధాంతాన్ని చంపడం ఎవరి తరం కాదు. అలాంటి ప్రతిభగా ఉన్న నగ్రేట్ని చంపామని చెప్పేసి మీరు ఆనందపడతా ఉన్నారు. మీ ఆనందం ఎవరి కోసం? మీ ఆనందం కోసం కాదు, కార్పొరేట్ వర్గాలను ఆనందపరచడానికి మీరు చేసేటువంటి కృషి ఇదంతా. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పడినట్టుగా ఈ నగ్రేట్ నిర్మూలించడం ద్వారా అమూల్యమైన అటవీ సంపద మొత్తం కార్పొరేట్ వర్గాలకు అప్పగించడానికి ఉపయోగపడే ఉత్సాహం తప్ప అంతకన్నా మీకు నాకేం కనపడడం లేదు. మీరు అరాచకమైనటువంటి టెర్రరిస్టులతో రాజీపడడం సిద్ధపడుతున్నారు, వాళ్ళతో మరణం సిద్ధపడుతున్నారు. ఈ సమాజం మార్పు కోసం ప్రయత్నించేటువంటి శక్తులతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అంటే టెర్రరిజం మీకు ఉండాలి, నగ్రేట్ అంటే సిద్ధాంతం ఉండడానికి వీల్లేదు. ఇది ఎప్పుడు కానీ మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం మూలాలపైన దాడి చేసి విజయం సాధించాలని అనుకోవడం అనేది మీరు పైశాచిక ఆనందం తప్ప అంతకన్నా మీకు నాకేం కనపడడం లేదు. ఇప్పటికైనా ఒక సిద్ధాంతం కోసం కమిటీ అయినటువంటి వ్యవస్థతోటి చర్చించి పరిష్కారం చేసుకోవడం తప్ప దీని అంతం చేయడం మీ చేత కథ చెప్పిన మరోసారి తెలియజేస్తా ఉన్నాను.